దేవుడు ఎలా చూసుకున్నాడట? ఘనంగా చూసుకున్నాడట. దావీదును దేవుడు ఎలా చూసుకున్నాడట? ఘనంగా చూసుకున్నాడట. ఎందుకు దావీదు ప్రాణాన్ని దేవుడు ఘనంగా చూసుకున్నాడంటే, దావీదు సౌలు ప్రాణాన్ని ఎలా చూసుకున్నాడు? నా దృష్టికి నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున నా ప్రాణాన్ని తన దృష్టికి ఘనంగా ఎంచుకున్నాడు. అమ్మా, అయ్యా, ఎప్పుడు జీవితంలో నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు కనబడినప్పుడు తృణీకరంగా మాట్లాడుకో, ఎగతాళిగా మాట్లాడుకో, కించపరుస్తూ మాట్లాడుకో, గేలి చేస్తూ మాట్లాడుకో. ఆడ లేబరోడు, ఆడ కులం తక్కువడు, వాడ అంటరానోడు, వాడ అదే మా ఇంట్లో పనిచేసే పనికైతే ఎప్పుడు ఎవరిని తిరస్కారంగా మాట్లాడుకో. ఎదుటివాడిని నువ్వు ఎంత ఘనంగా ఎంచుతావో నిన్ను దేవుడు అంత ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మిమ్మల్ని అడుగుతా, మీ ఇంట్లో కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే పనికత్తెలు ఉన్నారు కదా. మీ అంట్లు తవ్వేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, లేకపోతే మీ ఇల్లు ఊడ్చేవాళ్ళు, మీ ఇంట్లో పనిచేసే పనికత్తెలు ఉన్నారు కదా. మీ పనికత్తెలు మీరు తినే ప్లేట్లో వాళ్ళు భోజనం చేస్తారా? అని నువ్వంటే రేపు మనల్ని కూడా దేవుడు అలా అంటాడు. నాకు భయం పుట్టించింది మాట. భయం కంటే వీళ్ళల్లో ఇంత సమానత్వం ఉంటుందా? ఒక దేన స్థితిలో ఉన్న ఇది మనకు అర్థం కావాలంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు భోజనపు బల్ల దగ్గర ఎవరిని కూర్చోబెట్టాడు? మెఫీబోషెత్ ఎవరు? సౌలు మనవడు కాదు, కుంటి ఆయన, కాళ్ళు లేని ఆయన, అవిటివాడు, అంగవైకల్యం కలిగిన వాడు. వాస్తవంగా యెరూషలేములో అడుగు పెట్టడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. అయినా అలాంటి మెఫీబోషెతును తీసుకొచ్చి తాను కూర్చునే భోజనపు బల దగ్గర సహపంక్తిలో కూర్చోబెట్టి మెఫీబోషెతుకు భోజనం పెట్టాడు. దావీదు ఎవరు తెలుసా? సౌలు ప్రాణాన్ని ఘనంగా ఎంచడమే కాదు, చివరికి మెఫీబోషెతు ప్రాణాన్ని కూడా ఘనంగా ఎంచే ఆ గొప్ప గుణం దావీదులో ఉంది. కాబట్టే దావీదును నేటికి ఘనమైన వాడిగా దేవుడు నిలవబెడుతూ వచ్చాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక లేబరోడు కూడా మాతో కలిసి భోజనం చేసే అంత గొప్ప మనస్సు దేవుడు వారిలో చూడటాన్ని బట్టి, నేను ఇందాక చెప్పే కదా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వ్యక్తులకు లేని జ్ఞానం దేవుడు వీళ్ళకిచ్చాడు. ఏ దేశస్థులకు లేని తెలివితేటలు వీళ్ళకిచ్చాడు. వీళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు మనకు అర్థం కావాలంటే, బబులోను సంస్థానంలో ప్రజలందరికీ నెబుకద్నెజరు రాజు జ్ఞానం నేర్పాడు, కల్దీల విద్య నేర్పాడు, మంత్రతంత్రాలు నేర్పాడు, శాస్త్రం నేర్పాడు, అందరికీ నేర్పాడు. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ ఫ్యాకల్టీ ఒక్కళ్ళే, అందరికీ టీచర్ ఒక్కడే, అందరికీ సబ్జెక్టు బోధించిన ప్రొఫెసర్ లెక్చరర్ ఒక్కడే. కానీ విచిత్రం ఏంటంటే, కల్దీల జ్ఞానం కంటే యోధా జాతిలో పుట్టిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు జ్ఞానంలోనట తతిమా వాళ్ళకంటే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారట. ఎంత అంటే వాళ్ళకి జ్ఞానంలో ఎంత తేడా ఉంది అంటే, ఎగ్జామ్ పెట్టారు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అందరికీ 10 మార్కులు వస్తే యూదులకి ఎన్ని వచ్చాయి చూసారా? అందరికీ 100 వస్తే యూదులకి ఎన్ని వచ్చాయి? అందరికీ 1000 మార్కులు వస్తే యూదులకి, అందరికీ 10,000 వస్తే యూదులకి. ఇక మీ లెక్కకు రాదు, ఇంతటితో ఆపేస్తా. విన్నారా? 10 అంతల శ్రేష్ఠులట. అసలు దేవుడు వాళ్ళకిచ్చిన జ్ఞానం, వాళ్ళకిచ్చిన తెలివి ఆలోచిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఆ మధ్య ఒక కారుగా కనిపెట్టారు, ఇజ్రాయేలీలే తయారు చేశారు. అది కారులాగా రోడ్డు మీద వెళ్ళగలదు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఆ కారు కాస్త విమానమై ఆకాశంలో ఎగిరి ముందుకు వెళ్ళిపోద్దట. రోడ్డు ఫ్రీ ఉందా, మరలా రోడ్డు మీదకి వచ్చేసిద్దట, మరలా ముందుకు వెళ్ళింది. రెడ్ సిగ్నల్ పడబోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వర్షం పడబోతుంది, మొత్తం చిన్నపాటి కాలువలాగా మారిపోబోతుందని తెలిసిందా
వెంటనే కారు కాస్త విమానం అయిపోతుంది, విమానం కాస్త కారు కాస్త. ఎంత తెలివితేటలు దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ మధ్య ఒక పిస్టల్ కనిపెట్టారు. సహజంగా మనం లోకంలో ఎక్కడ చూసినా శత్రువు అక్కడ ఉన్నాడు, పిస్టల్ అట్లా ఒక్కసారి మనం ఫైర్ చేసామనుకోండి, బుల్లెట్ ఒకసారి వదిలిన తర్వాత ఏ డైరెక్షన్లో బుల్లెట్ వదిలేమో అదే డైరెక్షన్లో బుల్లెట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫైర్ చేసిన తర్వాత గన్ శబ్దం విని ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు అనుకోండి, బుల్లెట్ ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. వీళ్ళు కనిపెట్టిన బుల్లెట్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఫైర్ అయిన తర్వాత ఆడు ఒకవేళ ఇట్లా పారిపోతున్నాడు అనుకో, ఆ బుల్లెట్ కూడా ఆడి దగ్గరికి వెళ్ళిద్దంట. ఆడు అక్కడి నుంచి మళ్ళీ ఇటు పరిగెత్తాయి. అక్కడెక్కడా నువ్వు పోయేదే, నీవెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. వాడు కూర్చుంటే బుల్లెట్ కూడా కూర్చుంటుందట, వాడు లేస్తే బుల్లెట్ కూడా లేస్తుందట. ఒకవేళ పరిగెత్తుతూ ఉంటే ఎంత వేగంగా పరిగెత్తుతాడో అంత వేగంగా ఆ బుల్లెట్ దూసుకొని శత్రువుని కూల్చేస్తాడు. ఎంత అపరిమితమైన, వర్ణించటానికి మాటలందని అద్భుతమైన జ్ఞానం దేవుడు ఆ ప్రజలకు అందించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు అంత జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడో తెలుసా? వాళ్ళు దేవుని విషయంలో కూడా అంత నిష్టగా బ్రతుకుతారు కనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని విషయంలో అంత రోషంగా బ్రతుకుతారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ యోధా జనాంగంలో ఉన్న యోధా జాతి ప్రజలు ఏ ఎండకు ఆ గొడుగు బట్టి మనస్తత్వం ఉండదు. దానియేలు వయసు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో రాజాస్థానంలో ఏమని తీర్మానం చేసుకున్నాడు? బబులోను రాజు భుజించే ఈ భోజన పదార్థాల ద్వారా నేను అపవిత్రుణ్ణి కాకూడదు. ఏ వయసులో? 17 సంవత్సరాల వయసులో తీర్మానం చేసుకున్నాడు. రాజు భుజించే భోజన పదార్థాలు మామూలు పదార్థాలు అండి. ఏమండి? ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని నేల మీద సంచరించే జంతువు వరకు, నేల మీద సంచరించే జంతువు మొదలుకొని సముద్రంలో, కొంచెం గట్టిగా, సముద్రంలో ఈదే చేపల వరకు ప్రపంచంలో ఎన్ని రకాలైన శ్రేష్ఠ ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలన్నీ చిన్నోడు దానియేలు ముందు వెళ్తూ ఉన్నాయి. దానియేలు ఆ వయసులో నేను అనవసరంగా తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదని ఒక నెల రోజులు తీర్మానం చేసుకున్నారు. వారం రోజులు గెలిస్తే ఒట్టు. వారం రోజుల తర్వాత తీర్మానం చేసుకున్నావు కదా ఇక నాన్ వెజ్ తిన్నని, అది తూచి లేదు. నేను అనుకున్నా కానీ ఖచ్చితంగా చేద్దామని అనుకోలే. వారం రోజులకే మనం ఫెయిల్ అయిపోతాం. ఏది? ఈ పేతురు గారి దగ్గర. పేతురు అంటే ఏంటి? అది. లేకపోతే ఇస్సాకు దగ్గర చిన్ననాడు అదే ఈ చిన్ననాడి దగ్గర ఓడిపోతారు. రాజు భుజించే భోజన పదార్థాలు రోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నా దేవుని కొరకు అంత ఖచ్చితంగా బ్రతికారు కనుకే 10 అంతల శ్రేష్ఠులుగా నేటికి దేవుడు ఆ బిడ్డలను నిలవబెడుతూ ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని విషయంలో మనం కూడా ఎంత ఖచ్చితంగా బ్రతుకుతామో, దేవుని విషయంలో ఎంత రోషంగా బ్రతుకుతామో, నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత గొప్పగా నా దేవుడు నిలవబెట్టును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. అసలు ఇంతకీ ఆ ఏడ్పుల గోడ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడవటానికి కారణం ఏంటి? నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూతో ప్రాకారాలు కట్టాడు అని చెప్పాం కదా. ఆ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. విచిత్రం, ఈ 12 గుమ్మాల్లో 11 గుమ్మాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. 12వ గుమ్మం తూర్పు గుమ్మం ఉందే, ఆ గుమ్మం ఎప్పటికీ మూతవేయబడి ఉంది. ఎందుకు తూర్పు గుమ్మం మూతవేయబడింది? ఈ యెరూషలేము ప్రాకారాలు ఈ ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి ఎందుకు 24 గంటలు యోధా జనాంగం ఏడుస్తారు అనంటే దీని వెనుక చాలా చారిత్రాత్మకమైన సత్యం ఉంది. ఏంటయ్యా చారిత్రాత్మకమైన సత్యం అంటే, ఈ ఏడ్పులు చూస్తున్నారు కదా, ఈ ఏడ్పుల గోడ ఎక్కడైతే ఉందో ఈ గోడను అనుకునే సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను ఎక్కడ దేవాలయం కట్టాడు? ఎక్కడ కట్టాడు అంటే, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలివ్వటానికి
మోరియా పర్వతం మీదకి వెళ్ళాడే, మీరు చూస్తున్న ఏడ్పుల గోడే మోరియా పర్వత ప్రాంతం. ఆమె ఒకసారి చెప్పండి, మోరియా పర్వత ప్రాంతం. ఏం జరిగింది మోరియా పర్వత ప్రాంతంలో? దేవుడు వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహాముతో అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని, నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా పర్వతం మీద నాకు బలివ్వు అని అంటే, ఇద్దరు పనివాళ్ళను తీసుకొని మోరియా పర్వత ప్రాంతానికి వెళ్ళి పనివాళ్ళతో అంటాడు, అయ్యా మీరు ఇక్కడే ఉన్నాడు, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదము అంటాడు. తిరిగి వస్తాను అనలా, ఏమన్నాడు? తిరిగి వచ్చేదము అన్నాడు. ఎందుకు తిరిగి వచ్చేదము అన్నాడు? వెళ్ళేది ఇద్దరు కదా, ఇస్సాకును బలిచ్చిన తర్వాత ఒక్కడే కదా వచ్చేది, వస్తాను అనాలి. కానీ వస్తాను అనకుండా వస్తాము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేవుడు బలి కోరడని కాదు, అక్కడేదో గొర్రె పిల్లను సిద్ధపరిచాడని కాదు. అబ్రహాము గుండెల నిండా ఉన్న విశ్వాసం ఏంటంటే, నా దేవుడు కోరుకున్నట్లుగానే నేను బలిపీఠం కడతా, కట్టెలు పేరుస్తా, ఇస్సాకును పెడతా, నా కుమారుణ్ణి చంపుతా, మొక్కలు మొక్కలు చేస్తా, అగ్నితో కాలుస్తా, నా కుమారుడు ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టిస్తాడు. ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును లేవనెత్తుతాడు. ఆ బూడిదలో నుండి ఇస్సాకును పుట్టించగలిగిన శక్తివంతుడని అబ్రహాముకు దేవుని పట్ల గుండెల నిండా విశ్వాసం ఉంది. ఎట్లరా, కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా బూడిదైపోతాయి. చేసిన ప్రార్థన ఒకటి, కుటుంబంలో జరిగేది ఒకటి, ఏడ్చిన ఏడ్పు ఒకటి, మనకు వచ్చే ప్రతిఫలం ఒకటి. సైతాను నీ బూడిద లాంటి స్థితిని చూపించి, బ్రతుకంతా బుగ్గిపాలైపోయిందయ్యా, బ్రతుకంతా బుగ్గిపాలైపోయిందమ్మా, ఇంకా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నావా? నీ భ్రమ. సంతోషంగా బ్రతికే దినాలు వస్తాయి అనుకుంటున్నావా? అది పగటి కల. నువ్వెంత ప్రయాసపడినా నీ బ్రతుకు బూడిదే, బాగుపడదు, మంచి రోజులు నీకు రావు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవు అని బూడిద లాంటి స్థితిని చూపించి సాతాను నిన్ను కృంగదీస్తాడు. బూడిద లాంటి పరిస్థితులు ఒకవేళ నీ కళ్ళ ముందున్నా, గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని, నేను ఆరాధించే నా దేవుడు శూన్యముల నుండి సమస్తాన్ని పుట్టించగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు, మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు, నా కథ మొత్తం మార్చగలడని నీ గుండెల్లో ఆ ఒక్క విశ్వాసాన్ని పెట్టుకో. అబ్రహామును గణపరిచిన దేవుడే నిన్ను గణపరుస్తాడు. అబ్రహామును స్థిరపరిచిన దేవుడే నిన్ను స్థిరపరచడం ప్రారంభించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, దేవుడు బలిని కోరలేదు, మన దేవుడు నరబలిని కోరేవాడు కాదు. కానీ కోరినట్లుగా కనపడేది ఆ ఒక్క స్థలమే. ఇస్సాకును బలి కోరలేదు, ఆ త్యాగం చేసుకున్నాడే. ఆ త్యాగం చేసుకున్న ఆ మోరియా పర్వతం మీదే దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ యెబూసీయులు ఉన్న సియోను కొండను చూసి ఇలా అన్నాడు, ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించు అన్నాడు. ఆ మాట అనండి, చివరి మాట, నేను ఎక్కుతా అనలా, నన్ను ఎక్కించు అంటే దావీదు ఒక చిన్నపిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లోడు, మమ్మీ నేను నా మెట్టు ఎక్కలేను, నన్ను ఎక్కించు అని చిన్నపిల్లోడు అంటాడే. అయ్యా, నా దగ్గర ఎన్ని సామర్థ్యాలు ఉన్నా నీవు ఎక్కిస్తేనే నేను ఎక్కగలుగుతాను, నువ్వు చేరిస్తేనే ఆ శిఖరానికి నేను రాగలుగుతానని చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడ్డట్లుగా దావీదు దేవుని మీద అంత ఆధారపడిపోయాడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అన్నాడు. మొత్తానికి దావీదును ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు, కానీ మందిరాన్ని కట్టలా. దేవుడు అన్నారు, నీ నడుమును పుట్టబోయేవాడు మందిరాన్ని కడతాడు. సొలొమోను రాజు అయ్యాడు, ఆ స్థలంలో చక్కటి మందిరాన్ని కట్టాడు. దాన్ని సువర్ణ దేవాలయం. అద్భుతం ఏంటంటే, ఆ దేవాలయ ప్రతిష్ఠ రోజు యాజకులు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ బోరలు ఊదుతూ ఉండగా అద్భుతం, పరలోకం నుంచి దేవుని షకీనా మహిమ యెరూషలేములో ఉన్న దేవాలయం మీదకి దిగి వచ్చిందట. ఆ మహిమ దిగి వచ్చిన స్థలంలో యాజకులు నిలవబడలేక, ఆ లోపలికి యాజకులు వెళ్ళలేక, అయ్యో ఈ తేజో మహిమను మేము చూడలేకపోతున్నాం,
అయ్యో ఈ ప్రసన్న ఎదుట మేము బ్రతకలేకపోతున్నామని యాజకులు మందిరంలో అడుగు పెట్టలేకపోయారట. అంటే సొలొమోను దేవాలయం మీదకి ఏమి దిగొచ్చింది? దేవుని షకీనా మహిమ దిగొస్తే దరిదాపుగా సొలొమోను పరిపాలన కాలమంతా ఆ మహిమ దేవాలయంలో ఉంటూ ఉండేది. సొలొమోను ముగింపుకు వచ్చేసరికి ఒక చెడ్డ పని చేశాడు. 1000 మంది భార్యలను వివాహం చేసుకొని, ఎంత దౌర్భాగ్యం అంటే మోయాబీరాలను వివాహం చేసుకున్నాడు. అమోనీయులను, అమాలేకీయులను, మరి ప్రత్యేకంగా ఐగుప్తీయులను తాను వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఐగుప్తీయులను తాను వివాహం చేసుకున్నాడో ఆ ఐగుప్తు స్త్రీలు, ఈ మోయాబు స్త్రీలు, మేము ఆరాధించడానికి మెలెకు దేవత విగ్రహం, మేము ఆరాధించడానికి మెలెకు దేవత ఆలయం కావాలి, మేము ఆరాధించడానికి ఐగుప్తు దేవత మాకు కావాలని భార్యలు బలవంతం చేస్తే ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాలు కట్టాడు సొలొమోను. నేను ఎప్పుడు చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. తమ్ముడు, చెల్లి, జీవితంలో ఎక్కడ తప్పటడుగు వేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వివాహం దగ్గర తప్పటడుగు వేయకు. వివాహం దగ్గర, నీ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర కానీ, నీ కుమార్తెల వివాహాల దగ్గర కానీ స్టేటస్ చూడకండి, స్థాయి చూడకండి, అంతస్తు చూడకండి. ఎంత సంపాదిస్తున్నాడు, మన కులమేనా, ఎంత జీతం, ఏ స్థాయిలో ఉన్నాడు, శరీర సంబంధమైన స్థితిగతులు చూడకండి. వివాహాల దగ్గర ఆత్మీయతకే మన అగ్రపట్టం కట్టేవారిగా బ్రతుకుదుంగాక. ఒకవేళ పెండ్లిళ్ళ దగ్గర దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారా, ఆ బాధ జీవితాంతం అనుభవించాల్సిన ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు కులం చూడకండి, డబ్బు చూడకండి, ఆస్తిపాస్తులు చూడకండి. మీ వివాహాల దగ్గర కానీ, మీ పిల్లల వివాహాల దగ్గర కానీ ఆత్మీయతకే అగ్రపట్టం కట్టే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. బాధాకరం, సొలొమోను పాలన అయిపోయింది. తన కుమారుడు రెహబాము కాలం వచ్చింది. రెహబాము కాలంలో రెహబాము దేవునికి ఆయాస్కరంగా బ్రతికాడు. ఆ తర్వాత చాలామంది రాజులు వచ్చారు. దేశం ఆత్మీయంగా ఎదుగుతూ పతనమవుతూ, పతనమవుతూ ఎదుగుతూ, ఎదుగుతూ పతనమవుతూ యెహెజ్కేలు కాలానికి వచ్చేసరికి విచిత్రం తెలుసా? యెహెజ్కేలు గ్రంథం వినండి, 8, 9, 10 అధ్యాయాల్లో మనం చూస్తాం. కెరూబుల మీద ఉన్న దేవుని మహిమ ఆ స్థలాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ స్థలంలోకి రావటం, మళ్ళా పరిశుద్ధ స్థలంలో ఉన్న మహిమ మరలా కెరూబుల మీదకి వెళ్ళటం, కెరూబుల మీద ఉన్న దేవుని మహిమ మళ్ళా మందిరాన్ని విడిచిపెట్టి, అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ప్రాకారంలోకి రావటం, ఆ మహిమ ప్రాకారం నుంచి మరలా ముఖద్వారానికి రావటం, ఆ మహిమ ఆ ముఖద్వారం నుండి తూర్పు గుమ్మంగా యెరూషలేములో ఉన్న కొండ మీదకి వెళ్ళటం, ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి మహిమ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఎటుకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే, ఇప్పుడు ఏడ్పుల గోడ అంటారు చూసారా, ఏడ్పుల గోడ అంటారు చూసారా, అటువైపు కొంచెం దూరాన తూర్పు గుమ్మం ఉంటుంది. ఆ తూర్పు గుమ్మం గుండా సొలొమోను మందిరం మీదకి ఏ దేవుని మహిమ దిగొచ్చిందో అదే దేవుని మహిమ మందిరం యొక్క తూర్పు గుమ్మం గుండా యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కనుమరుగైపోయిందట. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని దేవుని మహిమ విడిచిపెట్టిందో, టైటస్ రాజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయిల్ దేశం మీద దాడి చేసి ఆ దేశమంతటిని నేలమట్టం చేసి మందిరాన్ని అగ్నితో కాల్చి బంగారాన్ని దోచుకుని వెళ్తే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయారు. 1948వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రవచనం చెప్పినట్లుగా అంజూరపు చెట్టు చిగురించే కాలం వస్తుంది, అది నా రాకడకు సూచన అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా 1948వ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశం స్వతంత్ర దేశంగా మారిపోయి, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడున్న యూదులంతా మెల్లిగా ఇశ్రాయేల్ దేశానికి చేరుతున్నారు. మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యకాలంలో మన భారతదేశం నుంచి కూడా 2000 మంది యూదులు మన భారతదేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు, మణిపూర్ ప్రాంతం నుంచి. మీరు విన్నారా ఈ వార్త? థ్యాంక్ యూ.
2,000 మంది యూదులు మణిపూర్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన ప్రజలు ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆ ఏడ్పుల గోడ దగ్గర నిలవబడి ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ అంటాడు కదా, దేవా మా పూర్వస్థితి పెద్దగానండి, మా పూర్వస్థితి మరోసారి మా పూర్వస్థితి మాకు మరలా దయచేయవని ఆ ఏడ్పుల గోడ దగ్గర అద్భుతం 24/7 365 days ఒక పగలు లేదు, ఒక రాత్రి లేదు, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు, శనివారం అని లేదు, మంగళవారం అని లేదు, మంగళవారం అని లేదు, బుధవారం అని లేదు, ప్రతిరోజు 365 రోజులు 24 గంటలు ఎవరో ఒకళ్ళ ఆడికి రావటం, ఆ గోడలు పట్టుకోవటం, ఏడుస్తూ మా పూర్వస్థితి మరలా మాకు దయచేయ్యా, గతంలో మా దేశం ఎలా ఉండేదో అలాంటి దేశాన్ని మరలా మాకు దయచేయి అయ్యా. ఇక్కడ మందిరం ఉండేది కదా, ఆ మందిరాన్ని మరలా మా కన్నులారా చూడాలి, ఆ మందిరం మరలా నిర్మించబడాలి. సొలొమోను మందిరం మీదకి ఏ మహిమైతే దిగొచ్చిందో మరలా మహిమ దిగి రావాలని ఆ గోడల దగ్గర నిలబడి రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ గోడల దగ్గర ఇందాక చెప్పే కదా 24 గంటలు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. విచిత్రం, మందిరం పడగొట్టబడింది కదా, ఇప్పుడు మందిరం లేదు కదా. సొలొమోను మందిరం కట్టడానికి దావీదు సమస్తము ఎలా సమకూర్చాడో 3వ మందిరం కట్టడానికి కావలసినవన్నీ కూడా ఇశ్రాయేలీయులు ఇప్పుడు సమకూర్చి పెట్టారు. ఎప్పుడైతే మందిరానికి క్లియరెన్స్ వస్తుందో టక 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 కొన్ని రోజుల్లోనే ఆ మందిరపు మని పూర్తి చేయటానికి ఎప్పటికీ 3వ మందిరపు నమూనా ఇజ్రాయెల్ దేశంలో యూదులు సిద్ధపరిచి ఉంచారు. నిశ్చయంగా దేవుడు భక్తులందరి ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు దేశానికి పూర్వస్థితి మరలా దయచేయునుగాక, పూర్వస్థితి మరలా దయచేయునుగాక. ఆ దేశం మీదకి ఏ దేవుని మహిమ దిగొచ్చిందో అదే దేవుని మహిమ రాగల కాలంలో రెట్టింపుగా దేవుడు కుమ్మరించునుగాక. ఇదొక ఎత్త. ఎంత రోషంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకో సంగతి చెప్పంటారా? అదే దేశంలో యూదుల్లో కొంతమంది, నేను ఇజ్రాయేల్ దేశంలో చూసిన నా గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యూదుల్లో చాలామంది స్మోకర్స్. ఇజ్రాయేల్ దేశపు వీధులు తిరుగుతూ ఉంటే గమనించండి, ఈ అత్తరు వాసన కంటే సిగరెట్ వాసన ఎక్కువ వచ్చింది. యోధా జనాంగం అని పిలువబడిన యోధా జనాంగంలో ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. ఆడపిల్లలు విచిత్రం చూడండి. దేవుని అద్భుతాన్ని కళ్ళారా చూసి, దేవుని అద్భుతాన్ని అనుక్షణం అనుభవిస్తూ, దేవుని మహాత్యాన్ని ప్రతిదినం అనుభవిస్తూ ఎంత భక్తిహీనంగా కొంతమంది బ్రతుకుతున్నారో చూడండి. భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని మహాత్యాన్ని కన్నులారా చూశారు కదా, దేవుని అద్భుతాన్ని అడుగడుగున వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, ఎంత అనుభవిస్తున్నా వీళ్ళకి భక్తిహీనంగా బ్రతకాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? వీళ్ళకి మనస్సాక్షి లేదా? అసలు వీళ్ళు మనుషులేనా? దేవుని అద్భుతాలు కళ్ళారా చూసి ప్రతిదినం వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఇంత భక్తిహీనంగా ఎలా బ్రతుకుతున్నారు? కొంతమంది త్రాగుబోతులు. అది చాటును తాగటం కాదు, పబ్లిక్. నేను ఒకరోజు మీటింగ్ ముగించుకొని 2:30 ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలు నిక్కర్లు వేసుకొని ముంబై వీధుల్లో ఎట్లా చిట్చాట్ చేస్తారో, బెంగళూరులో ఎట్లా చిట్చాట్ చేస్తారో, కొంచెం హైఫై కల్చర్లు ఉన్న ప్రాంతాలలో యవన బిడ్డలు ఎట్లా విచ్చలవిడిగా బ్రతుకుతారు.
మధ్యరాత్రి 2, 2:30, 3 ఆ ప్రాంతంలో రోడ్ల మీద యవ్వన బిడ్డలు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. నేను ఒక మాట అంటా, ఇది నా ముగింపు సందేశం. దేవుని కొరకు భక్తిగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉంటే దేవుడు నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా భక్తిగా నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని కొరకు నేను బ్రతకాలి, దట్స్ ఇట్. ఈ చిన్న జీవితం ఒక ప్రతిష్ఠిత జీవితంగా నా ప్రభు కొరకు జీవించాలి అనే తీర్మానం నీకుంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా బ్రతుకుతావు. వ్యాపారంలో దీవించబడ్డా దీవించబడకపోయినా బ్రతుకుతావు. పంచభక్ష పరవాణాలు పెట్టినా బ్రతుకుతావు, కారపు మెతుకులు తిన్నా బ్రతుకుతావు. ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే నేను కోటీశ్వరురాలుగా దేవుడు నిలవబెట్టిన, కోట్లాధిపతిగా నిలవబెట్టిన, దేవుని కొరకు బ్రతకాలనే మనస్సు లేకపోతే నువ్వు బ్రతకలేవు. బ్రతకాలనే ఆశ నీకుంటే యవ్వన వయసులో కూడా యోసేపులాగా బ్రతకగలుగుతావు. బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే ముసలితనంలో కూడా సొలొమోనులాగా జీవిస్తావు. ఇంకోసారి రిపీట్ చేయమంటారా? బ్రతకాలనే ఆశ నీకుంటే నిండు యవ్వన వయసులో కూడా దానియేలులాగా బ్రతకగలుగుతావు. బ్రతకాలనే ఆశ నీకు లేకపోతే దేవుడు నీకేమిచ్చినా, అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు, భోజన పదార్థాల చేత కాదు కృపచేతే హృదయాన్ని స్థిరపరుచుకున్నట్టు మంచిది అనండి. ఆ మాట అంటే నిన్ను నన్ను భక్తిలో స్థిరపరిచేది భోజన పదార్థాలు కాదు. సైకిల్ మీద తిరిగేవాడు అనుకుంటాడు, దేవా నాకే గనక కాడిస్తే 24 గంటలు ప్రార్థన చేయకపోదునా? మరి కారులో తిరిగే వాళ్ళు ఎంతమంది 24 గంటలు ప్రార్థన చేస్తున్నారో చూడండి. అద్దింట్లో ఉండి ఆయన అనుకుంటాడు, దేవా నన్ను అద్దింట్లో నుంచి లేపి పరలోకం తీసుకెళ్ళాలా? అద్దింట్లో నుంచి లేపి నాకు సొంత ఇల్లు ఇస్తే 24 గంటలు బైబిల్ చదువుకుంటా ఉండకపోదునా, స్తోత్రాలు చెప్పకపోదునా, అర్ధరాత్రి మేల్కొని ప్రార్థన చేయకపోదునా? సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నారో చూడండి. నేనంట దేవుని కొరకు బ్రతకాలనే ఆ కసి మంట నీ గుండెల్లో ఉండాలి. కానీ ఏ స్థలములోనైనా ఏ స్థితిలోనైనా ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతకగలం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.